సెలవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన భారం ఏదైనా సరే, ఎన్నో పరిస్థితులుండే బయటికి మానవుడు ఎంత నవ్వుచున్నప్పటికీ కూడా హృదయాంతరంగాల్లో ఎంతో బాధ, దుఃఖము, వేదన కలిగి ఉంటారు. అయితే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. విశ్రాంతినిచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్య మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు గనుకే ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకు వచ్చి ఉన్నారు. యేసు రక్తము మాత్రమే ప్రతి పాపము నుండి కూడా మనిషిని పవిత్రునిగా చేస్తుంది. విశ్వాసం ఉంచుతారో వారు నిత్య నరకము నుండి తప్పించబడతారు. ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. ఆయన రక్తంలో పాపాలు కడుక్కుంటారు, వారికి నెమ్మది కలుగుతారు. నీకు దాన ధర్మాలు చేయడం వల్ల, లేకపోతే మంచి పనులు చేయడం వల్ల మంచి పేరు వస్తుందేమో గానీ నీ పాపాలకి అయితే క్షమాపణ ఉండదు. ఈరోజు చూడండి, మనకి జ్వరం వస్తే ఒక టాబ్లెట్ వేసుకుంటున్నావు, ఆ జ్వరం నుంచి విడుదల పొందుతున్నావు. ఈ పాపం వల్ల నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. ఎందుకు పాపం నుంచి విడుదల పొందుకోలేకపోతున్నావు? ఎందుకు నీ కుటుంబానికి శాంతి లేదు? ఎందుకు నీ కుటుంబానికి నెమ్మది లేదు? ఆలోచించావా? పాపం పోవాలంటే రక్తము చెందించబడాలి. అందుకే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన రెండు చేతులకి మేకులు కొట్టబడి, ఆయన తలకు ముందు కిరీటాన్ని పెట్టి, ఆయన శరీరం అంతా కూడా రక్తంగా కార్చడానికి కారణం ఏంటంటే మన పాపముల కొరకు ఆయన సిలువలో రక్తం కార్చారు. మనం చేయవలసింది ఏమీ లేదండి. మన దగ్గర ఇది ఒక మార్గం మాత్రమే. మనం ఏమైతే భూమి మీద మనకున్న అన్ని మన దగ్గర ఉంటాయి. ఒకటి, యేసయ్యా నేను ఈ పాపము నుంచి నేను బయటికి తీసుకుందండి, ఈ చీకట్లో నేను బయటికి తీసుకుందండి. నా కుటుంబంలో శాంతి లేదు, నా కుటుంబంలో సమాధానం లేదు, నా పిల్లలు, నా కుటుంబ పరిస్థితి ఆర్థికంగా చాలా సమస్యలతో ఉన్నాను, నాకు సహాయం చేయమని ఒంటరిగా నీ రూమ్ లో మోకరించి నువ్వు దేవుడికి ప్రార్థన చేసినట్టుగైతే ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకుని ప్రభు వైపు నీ జీవితాన్ని అప్పచెప్పుకుంటే ఆయన నీ సమస్యను పరిష్కరించగల దేవుడు. ఎందుకంటే నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే ఈ రోజు మన పిల్లలు ఎన్నో అతిక్రమాలు, మా పిల్లలు ఎన్నో తప్పులు చేస్తారు. తండ్రిగా మనం వాళ్ళని క్షమిస్తున్నాం, వాళ్ళు మనం ప్రేమిస్తున్నాం. మనం కూడా దేవుని పిల్లలు. మనం చేసిన పాపముల కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఈ మాటలు మనం విశ్వసించినట్టుగైతే ఆయన మనకు శాంతిని, సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా? ఈ లోకంలో బ్రతికిన కొద్ది దినాలు కూడా సంతోషం లేక, ఆనందం లేక, ప్రేమ లేక ఎందుకు బతుకుతున్నామో తెలియట్లేదు. వారి హృదయాలకి శాంతిని, సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మాటలు వింటున్న పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచండి, నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చబడండి.